ఉండబోతుందంటారు? ఈ సిద్ధం సభకి అశేష జనాభిధరణ లభిస్తుంది. కాబట్టి ఈ సిద్ధం సభకి 15 లక్షల మంది జనాలతోటి హోరెత్తబోతుంది. ఎందుకంటే వీళ్ళందరూ అభిమానంతోటి, ప్రేమతోటి, జగనన్న మీద ఇష్టంతోటి ఆయన చేసినటువంటి మంచి పనుల వల్లే ఇక్కడికి వచ్చి ఈ సభను జయప్రదం చేయడానికి వస్తున్నారని చెప్పగలుగుతాం. బీజేపీ పొత్తుతో వస్తుంది కదా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి బీజేపీ పొత్తుతో వస్తున్నారు కదా. సార్, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకోటి ఎన్ని పొత్తులు పెట్టుకొని వచ్చినా జగనన్న సింగిల్ గానే వస్తాడు, సింగిల్ గా నిలబడతాడు, నిజాయితీ అయినటువంటి రాజకీయాన్ని చేస్తాడు, ప్రజలకు మంచి చేసేది ఒక జగన్మోహన్ రెడ్డి గారని సగర్వంగా చెప్పగలుగుతాం మేము సార్. రాష్ట్ర వ్యాప్తంగా సొంత చెల్లెలే తిరుగుతుంది కదా, జగన్ ఓడిస్తాను, జగన్ ని అందు చూస్తానని. కానీ అంటున్నారు కానీ ఇంకా రావడం కానీ ఇట్లా మాట్లాడడం కానీ ఇంకా పూర్తిగా జరగలేదు. ఎవరు ఏం చేసినా కూడాను జగన్కి మేమందరం కూడాను అన్నల్లాగా, తమ్ముళ్ళలాగా, లాగా మేమందరం తోడుండి జగనన్న గెలిపిస్తామని చెప్తున్నాం. ఎగిరే జెండా వైఎస్ఆర్సీపీ అంట. 100% ఎగిరేటటువంటి జెండా ఏదైనా ఉందంటే అది వైసీపీ జెండానే. 175 స్థానాలు తెచ్చిపెట్టేది కూడా వైసీపీనే. చూస్తున్నట్లయితే బీజేపీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీజీ వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదండి. జగన్ ఒంటరిగా ఉన్నాడు కదా. బీజేపీ పొత్తు కూడా అనేది యాడ్ అయింది రీసెంట్ గా. మరి ఎలా ఉంటుంది సార్? సింగిల్ గానే, సింహం అనేది సింగిల్ గానే వస్తా ఉంటుంది. ఎప్పుడు మనము చూస్తానున్న పాటలు కూడా వింటానే ఉన్నాము. కాబట్టి జగను ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు, ఆయన చేసిన మంచి పనులు మెచ్చుకోవచ్చు. కాబట్టి తప్పనిసరిగా వచ్చేది వైసీపీనే, ఎగిరేది జెండా కూడా వైసీపీ జెండానే ఏపీలో. ఎలా ఉంటుంది అంటారు? సిద్ధం సభ ఎలా ఉంటుంది అంటారు ఈసారి? సిద్ధం సభ అద్దరిల్లిపోయిందండి. అది చరిత్రలో ఎక్కడ జరగలేదు సిద్ధం సభ అనేది. ఈ 4వ సభ. ఈసారి వచ్చేది జగన్మోహన్ రెడ్డి. దానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ పొత్తు పెట్టుకుని వస్తారు కదా, జగన్ ఒక్కడే ఉన్నాడు. బీజేపీ కూడా పొత్తు. ఎంత మంది పొత్తు వచ్చింది, జగన్ అని సింగల్ పులి సింహంగా వచ్చింది. అది పందుల గుంపులో సింగల్ వచ్చింది. సొంత చెల్లెలే శరీరంలో కూడా తిరుగుతుంది కదా, జగన్ ఓడిస్తానని శరీరంలోనే తిరుగుతుంది కదా. ఎంత మంది వచ్చినా జగన్ ఎవరు ఏం చేయలేరు. అది మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే ఈ సిద్ధం సభకి ఇంత ఎండలో ఎందుకు వచ్చారండి మీరు? జగన్ చూడడానికి అభిమానంగా. అది 100 కిలోమీటర్ల నుంచి వచ్చాం. ఎక్కడ, ఏ ఊరు మీరు? మాది మార్కాపురం. మార్కాపురం నుంచి ఎక్కడికి వచ్చారు? అవునండి, ఇక్కడికి వచ్చాం. ఎందుకు ఎంత దూరం, 100 కిలోమీటర్ల దూరం? జగన్ అన్న అంటే అభిమానం, గొంతు కోసుకుంటాం జగన్ అన్న కోసం. అంత అభిమానం జగన్ అన్న అంటే. ఆదివారం పూట మళ్ళీ ఆదివారం అయినా ఏ పూటైనా ఇబ్బందులు ఎప్పుడైనా వస్తాం. అది మరి జగన్ అనే వ్యక్తి ఈ రోజు పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా, జగన్ ని అంత చూస్తాను, ఇంటికి పంపిస్తా. ఏ జగన్ అన్న ఆతులు కూడా బెరకలేరు ఎవరు. అది జగన్ అన్న ఎంట్రీకి వస్తే ఎంట్రీకి కూడా బెరకలేరు ఎవరు. 4వ పిల్లం అంటున్నాడు కదా. 4వ పిల్లం ఎందుకు? మొగుడు, వాళ్ళందరికి మొగుడు. అందుకే వాళ్ళు 10 మంది ఏకమైంది. జగన్ మొగుడు కాబట్టి, వాళ్ళందరూ పిల్లలు కాబట్టి అందరు ఏకమయ్యారు. వాళ్ళందరూ మళ్ళీ జై జగన్ ఇట్టయిద్దన్న కాసేపట్లో చూద్దు. 15 లక్షల మంది పైగా వచ్చే అవకాశం ఉందంట. నిజంగా వచ్చే అవకాశం ఉంది? చూస్తావు కదన్నా. నిజంగా నమ్మకం ఏంటి ఆయన మీద, జగన్ మీద? జగన్ అంటే నమ్మకం అన్న. ఆయన చేసిన అభివృద్ధి అన్న. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సొంత చెల్లెలే శరీరంలో బీజేపీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా. ఆయన చూసి భయపడుతున్నారు అన్న, అంత మించి ఏం లేదు. ఆయన చూసి భయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ భయపడుతున్నాడు అంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ భయపడడం అంటే ఆయన ఒక్కడు వస్తే రమ్మనన్న, అందరితో పొత్తులు ఎందుకు, మళ్ళీ వస్తే సింగిల్ గా రావాలా, లేకపోతే ఇంకా గమ్ముకుంటారా, మళ్ళీ పొత్తులు ఎందుకు మధ్యలో. జగన్ భయపడి ఇంటికి వెళ్ళిపోతాడు అంటున్నారు. మొత్తం అన్నుకునే వాళ్ళు ఇంటికి వెళ్ళేవాళ్ళు అన్న. జగన్ అన్న దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడు వస్తున్నాడు. కాసేపట్లో చూస్తారు మీరు ఎంత మంది వస్తారు, ఎట్లా ఉండేది ప్రోగ్రామ్. ఎంత దూరం నుంచి వచ్చారు ఆదివారం పూట ఈ టైంలో? మీరు ఎందుకు ఇంత ఎండలో వచ్చారు? మేము ఆయన వల్ల లబ్ధి పొందిన స్టూడెంట్స్ అన్న. ఒకటి అమ్మఒడి, 2 విద్యా దీవెన, విద్యా కానుక ప్రతి ఒక్కటి వచ్చాయి. నాకు వచ్చాయి, మా చెల్లికి వచ్చాయి, మా ఇంట్లో ప్రతి ఒక్కరికి వచ్చాయి. మా నాన్నకి ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యశ్రీ వచ్చింది. అందుకు మేము ఎంత దూరం వచ్చాం. ఇప్పుడు కాదు, అర్ధరాత్రి పూట మేము వస్తాం. సార్ ఒక మాట చెబితే మేము ఎక్కడికైనా వస్తాం. ఇప్పుడు చూస్తున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి అనేది టీడీపీ గవర్నమెంట్ లో జరిగింది, జగన్ వచ్చాక ఏం జరగలేదని లోకేష్ బాబు అంటాడు. 4 బిల్డింగులు కట్టంగానే అభివృద్ధి కాదన్నా. ప్రతి ఒక్క ఇంటికి లక్షల్లో లాభం జరిగింది అక్కడ. ఖచ్చితంగా మాత్రం దర్శిలో శివన్న ఎమ్మెల్యే, పైన సీఎం జగన్. ఇంటికి పంపిస్తా అంటారు కదా. ఎవరిని పంపిస్తారో అడగన్నా, ఎవరిని పంపిస్తారు? కుర్చీ మడతపెట్టి ఇంటికి పంపిస్తారు. ఆయన ముందు పప్పన్నా, ఆయన ముందు కావాలి. మంగళగిరిలో ఆయన కుర్చీ మడత పడకుండా చూసుకోమను. నారా లోకేష్ గారి కుర్చీ మంగళగిరిలో మడత పడకుండా చూసుకోమని చెప్పండి. జెండా మళ్ళీ జగన్ అంట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జెండా ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ రెపరెపలాడుతుంది. దర్శిలో బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి గారి జెండా రెపరెపలాడుతుంది. అంతేగాని ఎవడెవడో సొత్తి సబుర్లు చెప్పి ఏ చెబితే జెండా లోకం అన్నా గాలికి కొట్టుకొని పోతాయి. ఫ్యాన్ గాలికి కొట్టుకొని పోతుంది. సైకిల్ ఆల్రెడీ సైకిల్ కొట్టుకొని పోయింది. ప్యాడ్కి షెడ్కా
పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా. పవన్ కళ్యాణ్ ముందు ఆయన వారది ఇవన్నీ జాగ్రత్త చూసుకోమను కాదన్నా. గ్లాసు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పారు, గుర్తుందో లేదో. సైకిల్ యాడ్ ఉండాలి, బయట ఉండాలి. గ్లాస్ యాడ్ ఉండాలి, సింక్ లో ఉండాలి. ఫ్యాన్ యాడ్ ఉండాలి, ఇంటి లోపల గర్ర 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 అని తిరుగుతుండాలి. అంతేగాని ఏడాడో సింకుల్లో బొంకుల్లో దొల్లాడని చెబితే జగన్ 4వ పిల్లం అంటున్నాడు కదా, పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా. ఆయనకు ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి అవి చదువుతున్నాడు. ఇప్పుడు నలుగురు ముగ్గురు చేసుకొని ఉన్నాడు కదా, అది రిపీట్ అవుతుంది అంతే. మంగళగిరిలో లోకేష్ నేను ఆల్రెడీ ఓడిపోయా కదా, మళ్ళీ గెలిపించి చూపిస్తా ఈసారి, నేనేంటో చూపిస్తా. ఇంకా ఆయన గెలిచి ఎర్ర బుక్కెట్ తిరగేసుకుంటా ఉండాలి. ఎర్రబుక్లోకి ఎక్కాడట జగన్. ఎవరు? జగన్ మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాస్తున్నారు బులుగు బుక్. రేపు వచ్చినాక ఉత్తికి ఆరేస్తారు, అప్పుడు వేస్తాడు. ఈయన లోపల ఉండి తిరిగేస్తుంటాడు. ఇలా ఎలా ఉంటుంది సిద్ధం సభ, ఎలా ఉంటుంది? మా జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంటది. బాగా చేసి నువ్వు వానలు పడితే పంటలు ప్రతి నువ్వు నేను అక్కడ అందరూ పని చేస్తుండవు బాగా. జగన్ వచ్చిన తర్వాత వానలు పడట్లేదు, రైతులకి పంట రావట్లేదు అంటున్నారు. ఎవరు వాళ్ళు ప్రతి పనికిరాని వాళ్ళు అంటమే భలే ఉంది. జగన్ వచ్చిన దాకా అందరూ చేస్తున్నారు. టీడీపీ వాళ్ళకని లేకుండా వైఎస్ఆర్ మొత్తం చేస్తున్నారు. ఒక ఓన్లీ చంద్రబాబు వస్తే టీడీపీ వాళ్ళకే చేసేది. రెండో వాళ్ళు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వచ్చి జగన్ ఓడిస్తాం అంటున్నారు కదా. ఏమి ఇబ్బంది లేదు. జగనే ముఖ్యమంత్రి అయింది, మళ్ళీ ఆ, ఇబ్బందే లేదు. ఆ. అది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు బీజేపీ పొత్తుతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ పైన వీళ్ళందరూ ఆ ఏకంగా అయిపోయి జగన్ ఒంటరిగా ఉన్నాడు, గెలిచే అవకాశం ఉండిద్ది అని అందరికీ ఒక ప్రశ్నగా మారింది. గెలుతురు ఇబ్బంది ఏమి లేదు. ఎంతమంది వచ్చినా జనాలు ఏమి మారలేరుగా. అది లంచాలు ఎక్కువైపోయినాయి అంటున్నారు కదా. ఏ? లంచాలు ఎక్కువైనాయి అంటున్నారు. అవన్నీ లంచాలు ఊరు ఫ్రీగా చేస్తుంటే పని సచివాలయాలు పెట్టి అన్ని ఊరికి ఆ. ఇబ్బంది ఏముంది. జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంటది. జగన్ వచ్చాకనే ఈ మనకి ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టారంటారా? ఏ గవర్నమెంట్ పెట్టలేదంటారా? అట్లా మరి ఎవరు పెట్టింది ఇంతవరకే? ఆ. జగన్మోహన్ రెడ్డిగా పెట్టింది. అందరికి నువ్వు నేను అని లేకుండా పని చేస్తుండ సార్.